హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్. చాలామందికి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఏ ఆర్పిఎంలో నడపడానికి చాలామంది తెలియదండి. దానికోసమే ఈ వీడియో ఇస్తున్నా. ఈరోజు శుక్రవారం 21 తారీఖు మార్చి మార్నింగ్ అయితే వీడియో ఇస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 5:24 అవుతుందండి టైము. మనకు వెహికల్ స్టార్ట్ చేశాక ఇమ్మీడియట్లీ వెంటనే మూవ్ చేయడము, ప్లస్ ఫస్ట్ గేర్లో ఎక్కువ ఆర్పిఎం అంటే ఎక్కువ ఎక్సలరేటర్ ఇవ్వడం, అలా చేస్తే ఇంజన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తా. ఒక్కసారి చూడండి. ఫస్ట్ గేర్ వేసుకున్నాను. ఒక్క నిమిషం లైట్ ఆన్ చేస్తా. ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాత మనము ఆర్పిఎం అని వచ్చేసి మనకు 800 బిలో ఉంటుంది. ఎక్కువ ఆర్పిఎం చేస్తారండి. ఎక్కువ ఆర్పిఎం చేసినప్పుడు మనకు ఇండికేషన్ వస్తుంది. సెకండ్ గేర్లో ఈ ఇండికేషన్ వచ్చిందండి. ఏమని వచ్చింది, మనకు సింబల్ వచ్చింది, ఒకటి వార్నింగ్ సింబల్ అంటుంది దాన్ని. ఆ వార్నింగ్ సింబల్ అంటే ఆర్పిఎం అంతకు మించి నడపొద్దని, అంతకు మించి ఆర్పిఎం నడిపితే ఇంజన్ దెబ్బతింటుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇండికేషన్ ఇస్తుంది. ఇది మీరు అన్ని వెహికల్లో చూపెట్టదు. కొన్ని వెహికల్లో లేటెస్ట్ టాప్ ఎండ్ వెహికల్లో మాత్రమే ఈ ఆప్షన్స్ అని చూపెడుతుంది. ఇది టాప్ ఎండ్ వెహికల్ పుష్ స్టార్ట్ వేరియంట్ కాబట్టి ఇందులో అన్ని ఫీచర్లు చూపెడుతుంది. మనకు ఇంకోటి, ప్రతి ఒక్క గేర్లో కూడా ఇంత ఆర్పిఎంకు మించిపోదండి. అంటే 3000 ఆర్పిఎం అయితే మించైతే వెళ్ళొద్దు అస్సలకే. 2500 ఆర్పిఎం టు 3000 అది హైయెస్ట్ అండి. మైలేజ్ పడిపోతుంది, ప్లస్ ఇంజన్ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. మనకు ఇంకొకటి ఇక్కడ ఫీచర్ ఉంటుంది. మనం ఏ గేర్లో వెళ్తున్నాం, 4th గేర్, ఆ స్పీడ్ సరిపోతే 5th గేర్కి మార్చుకోమని అడుగుతుంది. ఇక్కడ 5th గేర్ సింబల్ వస్తుంది, చూపిస్తా. మనము 4th గేర్లో మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళినాం. ఈ స్పీడ్ తర్వాత మనకు గేర్ చూపిస్తుంది. 5th గేర్ చూడొచ్చు, 5వ గేరు అని చెప్పి పైకి సింబల్ వచ్చింది. ఈ సింబల్ అంటే మనము వెళ్ళే స్పీడ్కు 5వ గేర్ మార్చుకోమని అర్థం. నేను ప్రజెంట్ 4th గేర్లో ఉన్నా. 4th నుంచి 5th గేర్ అంటే 60 స్పీడ్ దాటినాక వెంటనే 5th గేర్ అడుగుతుంది. మీరు గుర్తుపెట్టుకుని చాలు, ప్రతిసారి చూడనవసరం లేదండి. ఒక గేర్లో ఎంత మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళాలి, ఎంత మినిమం వెళ్ళాలి, ఇది మెయిన్ కంపల్సరీ వెహికల్లో. 5th గేర్ వేసిన తర్వాత ఇక 4th గేర్ డౌన్ చేసుకుంటుంది. కొద్దిగా స్లో అయినా కాబట్టి డౌన్కి అడుగుతుంది. అయినా కొంచెం లైట్గా వెళ్తే మనకు అది వెళ్ళిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు 5th గేర్లో మ్యాక్సిమం స్పీడ్ ఎంత పోతుంది అంటే 80 ఎబవ్ అయినాక టాప్ గేర్ అంటే 6 గేర్లు ఉన్న వెహికల్కు 80 స్పీడ్ దాటిన తర్వాతనే మనకు 6వ గేర్ అడుగుతుంది. 6వ గేర్ అడిగింది అండి, పైకి అడిగింది. ఇప్పుడు 6వ గేర్ వేసుకున్నా. ఆర్పిఎం చూడండి, ఆర్పిఎం మాత్రం 2000 ఎబవ్ ఉండద్దు. ఇది ఆర్పిఎం అండి, 80 స్పీడ్. ఇట్లా మెయింటైన్ చేస్తే వెహికల్ 24, 25, 23 మైలేజ్ అనేది మనకు క్లెయిమ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు డీజిల్ కొట్టుకుంటారో ట్రిప్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ట్రిప్ 0 చేసుకోండి. 0 చేసిన తర్వాత ఎన్ని లీటర్ల పెట్రోల్ పోస్తే, అన్ని డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏది కానీ మీరు పోస్తే ఒకసారి రీడింగ్ నోట్ చేసుకోండి. లేదా మీ కెమెరా ఫోన్లో ఒక ఫోటో కొట్టుకోండి. తర్వాత ఎప్పటి వరకు ఆ డీజిల్ అయిపోతుందో అప్పటి వరకు ఎన్ని కిలోమీటర్ తిరిగింది యావరేజ్గా మీరు, సపోజ్ ఎగ్జాంపుల్గా 10 లీటర్ల డీజిల్ వేసుకున్నారండి. 10 లీటర్ డీజిల్కి 220, 230 కిలోమీటర్కి వెళ్ళిన తర్వాత లో ఫ్యూల్ పడుతుంది. అంటే మనకు ఫ్యూల్ తక్కువ ఉందని చెప్పి సింబల్ పడుతుంది. అప్పటి వరకు మీకు అర్థమవుతుంది. అంటే మైలేజ్ 23 లీటర్, 1 లీటర్ డీజిల్కి 23 వచ్చిందని చెప్పి మనకు కన్ఫర్మ్ అవుతుంది. నేను చెక్ చేసింది అయితే ఫుల్ ట్యాంక్, టోటల్ ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే వేసిన తర్వాత ట్రిప్ ఆన్ చేస్తాము. అప్పుడు మనకు లో ఫ్యూల్ పడదాకా నడిపితే అప్పుడు మనకు 900 చిల్లర కిలోమీటర్, 930, 950, 970 డిపెండ్ ఆన్ మన డ్రైవింగ్ అండి. లాంగ్లో వెళ్ళినప్పుడు అయితే మైలేజ్ ఎక్కువ వస్తుంది, లోకల్లో మాత్రం మైలేజ్ తగ్గుతుంది. ఎందుకంటే గేర్లు ఊకే చేంజ్ చేస్తాం కాబట్టి మైలేజ్ అయితే తగ్గుతుంది. ఇదే అండి మన ఇంజన్ కాపాడుకోవడానికి ఆర్పిఎం ఫ్లెచ్చింగ్ ఎంత చాలా ఇంపార్టెంట్. చాలామంది వెహికల్ పొద్దునే స్టార్ట్ చేసి ఎక్సలేటర్ ఇస్తూ ఉంటారండి. అది చాలా చేయొద్దు. ఎక్సలేటర్ మీద కాలు పెట్టి కూడా మనం వెహికల్ స్టార్ట్ చేద్దాండి. ఎందుకంటే బ్యాటరీ వీక్ ఉంటే బ్యాటరీ రీఛార్జ్ చేసుకోండి. బ్యాటరీలో
యాసిడ్స్ తక్కువ ఉంటే లెవెల్ తక్కువ ఉంటాయండి. అప్పుడు చూసుకోవాలి కూలెంట్ ఆయిల్ తక్కువ ఉందా, ఇంజన్ ఆయిల్ తక్కువ ఉందా, ఎయిర్ ఫిల్టర్ బాగుందా, ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకోవాలండి. మనం కూడా పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని మనము స్నానం ఎట్లా వేస్తాం, వెహికల్ కూడా అలా ఉంటుందండి. మార్నింగ్ టైంలో మనం కూలెంట్ ఆయిల్ కింద ఏమైనా కారిందా, ఆయిల్స్ ఏమైనా కారినాయా, లేకపోతే టైర్లో ఎయిర్ సరిగా ఉందా, వీల్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 3000-4000 కిలోమీటర్కి వస్తారంటే మనము 10,000 కిలోమీటర్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తాం. అంతకుముందు ఒక 3 సార్లు కానీ 4 సార్లు కానీ చేసుకుంటే టైర్లు అరుగుదల లేదు. మనకు డ్రైవింగ్లో వన్ సైడ్ గుంజుతుంది. మీకు ఒకసారి ఒక స్పీడ్ కాన్స్టెంట్ స్పీడ్ 60 స్పీడ్లో స్టీరింగ్ వదిలేస్తే, అంటే అది ఎవ్వరు లేనప్పుడు వదిలేయండి, వదిలేస్తే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ గుంజిందంటే మీ అలైన్మెంట్ పోయినట్టు. అలైన్మెంట్ ఖచ్చితంగా చేసుకోండి. అలైన్మెంట్ చేసుకోవడం వల్ల మనకు మైలేజీ, టైర్లు, మన బ్యాలెన్సింగ్ చాలా బాగుంటుంది. ప్రతి 3000 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. అది మనం రఫ్గా నడిపిన దాన్ని బట్టి ఉంటుంది. గుంతల రోడ్లో పోతే 2000 కిలోమీటర్ కూడా మార్చుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. మన దగ్గర కార్లు వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా గ్రాండ్ i10 ఆస్టా ఉంది 2014, ఇంకోటి బ్రీజా ఉంది 2016, ఇన్నోవా క్రిస్టా ఉంది 2017. బెంగళూరులో ఒక 5-6 కార్లు ఉన్నాయి మంచి కండిషన్. ఆ కార్ల వీడియోస్ అన్నీ ఒకరోజు మీకు అప్లోడ్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఈరోజు మార్నింగ్ అయితే నేను డ్యూటీకి వెళ్ళడం జరుగుతుందండి. ఇది మా అక్కనపేట మండలం, ఇక్కడికి నేను వెళ్తున్నానండి. ఇక్కడ అంటే టెంపరీగా మనకైతే అంతకుముందు వర్క్ చేశాను కాబట్టి అందుకు మళ్ళీ రావడం జరుగుతుందండి. 5 గంటలకే లేచి స్నానం చేసి వెళ్ళడం జరుగుతుంది డ్యూటీకి. అలాగే మన వెహికల్ కూడా అదే విధంగా మనం మెయింటైన్ చేసుకోండి. ఆర్పిఎం ఒకటి, మనకు టైర్ ప్రెజరు, వీల్ అలైన్మెంటు, గేర్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఏసీ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఇక ఇంజన్ ఆయిల్ ప్రతి ఇంజన్ ఆయిల్ చేసినప్పుడు ఆయిల్ ఫిల్టర్ మారుస్తారు. ఈ విధంగా బండి మెయింటెనెన్స్ చేసుకుంటే మంచి మైలేజ్, మంచి ఇంజన్ అయితే చాలా బాగుంటుంది. మనకు డాష్ బోర్డ్లో ఎలాంటి ఇండికేషన్ వచ్చినా వెంటనే మనం మెకానిక్ కానీ స్కానింగ్ కానీ చేయించుకోవాలి. లేదంటే దగ్గరలో ఉన్న ఎవరైనా ఫ్రెండ్ మెకానిక్ నడిపితే వాళ్ళు చెప్తారు. అలాగని నిర్లక్ష్యం చేసి అలా నడిపితే వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. వెహికల్ సంబంధించిన ఆర్పిఎం, ఫ్లెచ్చింగు, బ్యాలెన్సింగు, మన మెయింటెనెన్స్ అన్ని గురించి చెప్పడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మన డ్యూటీకి అయితే వచ్చిన నేను ఇక్కడ నుంచే నేను మళ్ళీ ఇప్పుడు సిద్దిపేటకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్.